నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో నేను చనా కర్రీ దాని కాంబినేషన్గా పూరీ చేస్తున్నాను. మీరు కూడా చూసేయండి. దానికోసం ముందుగా ఓవర్ నైట్ సోక్ చేసుకున్న శనగల్ని కుక్కర్లో వేసేసుకుని గరం మసాలాలు అన్నీ జాలీలో వేసి దానితో పాటుగా ఒక్క స్పూను టీ పౌడర్ వేసుకుందాం. తర్వాత ఒక పించు కుకింగ్ సోడా వేసి తర్వాత ఒక స్పూను సాల్ట్ కూడా వేసేసుకుని కుక్కర్ మూత పెట్టేద్దాం. టీ పౌడర్ వేస్తే శనగల్లో మంచి కలర్ వస్తుంది ఫ్రెండ్స్. తరువాత ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు వేగినాక అల్లం వెల్లుల్లి జీరా పౌడర్ ధనియా పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. అందులో టొమాటో ప్యూరీ చేసి వేసుకుందాం. టొమాటోస్ ఇలా ప్యూరీ చేస్తే పిల్లలకు తినేప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళు అన్నీ పక్కన పెడతా ఉంటారు కదా, ఇలా చేస్తే బాగుంటుంది. తర్వాత సరిపడా చనా మసాలా వేసుకుందాం. తర్వాత ఉడికిన శనగలని ముందుగా ఒక స్పూన్ వేసుకుని మెత్తగా మ్యాష్ చేసుకుని ఆ తర్వాత మిగిలిన శనగలన్నీ వాటర్తో సహా వేసేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ సరిపడా వేసుకుని తర్వాత గరం మసాలా చివరిగా కొత్తిమీర కూడా వేసేసుకుందాం. బాగుంది కదా, చూస్తుంటేనే చాలా గ్రేవీగా చిక్కగా బాగుంది కర్రీ. ఇప్పుడు దీని కాంబినేషన్లో పూరీ చేసేద్దాం. ఇది ఇండస్ వ్యాలీ ఐరన్ కడాయి ఫ్రెండ్స్. ఏది చేసినా కూడా చాలా బాగా వస్తుంది. ఇందులో పూరీ చూడండి బాగా పొంగుతున్నాయి కదా. రెండు వైపులా ఇలా దోరగా వేయించేసుకుని మనం రెడీ చేసుకున్న కర్రీలో కొద్దిగా నిమ్మరసం పిండేసి పైన ఆనియన్స్ పెట్టేసి గార్నిష్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే పూరీ చనా కర్రీ రెడీ అయిపోతుంది. తిన్నవాళ్ళు ఎవరన్నా సరే వావ్ అనాల్సిందే. మీకు కూడా నచ్చింది కదా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.